గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారానికి ఎన్నికలు ప్రయత్నం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ 10 సంవత్సరాల శ్రమకు ప్రతిరూపం ఏదైతుందో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. మేము కలిసి పనిచేస్తాం, ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో వారు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాం. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనో ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా? 2 ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచ్ మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ ఎలక్షన్ అప్పుడు చేసుకున్నారు, పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు, డైరెక్టర్లను చేర్చుకున్నారు, ఎంతో మంది వివిధ కుల సంఘాల పెద్దలు చేసుకున్నారు. మరి అప్పుడు 2023 ఎలక్షన్లో నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన నాయకులను మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి మీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా? అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా? ఇది నేను జీవన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు? వారు ఈ వయసులో చాలా, నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు, వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి ఇక కొన్ని మాటలు అన్నారు. మరి ఇదే చివరి ఎలక్షన్ అంటే పైన ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేమున్నదని నేను అడుగుతా ఉన్నా.